ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం బంగారం ధరల గురించి చాలా మాట్లాడుకున్నాం, అలానే వెండి కూడా. ఇప్పుడు బంగారంతో సమానంగా వెండి కూడా వెళ్తుంది. అయితే సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా రూల్స్ వస్తున్నాయంటే వెండి కొనే వాళ్ళకి. లైక్ కమింగ్ టు హాల్మార్క్, బంగారానికి ఎలా హాల్మార్క్ ఉంటుందో అలాగే వెండికి కూడా హాల్మార్క్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, హాల్మార్క్ అనేది ఇట్స్ నార్మల్లీ గివెన్ బై BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో జనరల్గా గత ఇన్ని దశాబ్దాలు కూడా మేబీ లాస్ట్ 150 years నుంచి కూడా గోల్డ్కే హాల్మార్క్. పెద్దదానికి ISA మార్క్ ఉంటుంది. మా ప్రొడక్ట్స్ అయితే IS, BIS రకరకాల ప్రొడక్ట్, ISO 9000 అన్న ప్రాసెస్. సో ఇంతవరకు మనం చూసినట్టే బంగారంలో 24 క్యారెట్ బిస్కెట్, 22 క్యారెట్ ఆర్నమెంట్, 18 క్యారెట్ ఇంకొద్ది తక్కువ. మన మధ్యలో వీడియో చేసాం ఏంటంటే 20,000కే తులం బంగారం, అది 14 క్యారెట్ 11 క్యారెట్. సో ఈ హాల్మార్క్ అనేది ఇచ్చేటప్పుడు నాణ్యత, అందులో కంట్రిబ్యూషన్ ఆఫ్ గోల్డ్ అంతా, కాపర్ అంతా, కొన్ని మిగతా కెమికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అప్పుడు ఇప్పుడు ఒక లేటెస్ట్గా మిషన్లు వచ్చాయి. ఆ మిషన్లో మీ గాజు కానీ మీ నెక్లెస్ కానీ పెడితే ఏది ఎంత శాతం క్లియర్గా తెలుస్తుంది. ఇంతకుముందు మోసం చేసేవారు, ఆడు ఇలా గీసి ఎంతే ఉంది 80% వస్తుంది, 70. అందుకని ఇప్పుడు ఏం చేశారు, KDM బంగారం అని పెట్టారు. KDM అంటే మీకు కొన్నప్పుడు తీసేస్తాడు, ఇచ్చినప్పుడు 100% ఇస్తాడు వెయిట్. అదేమైనా అడిగితే తప్ప, లేకపోతే 100% ఇవ్వాలి. అది నచ్చినా నచ్చపోయినా. మనం 10,000 కొంటే ₹1,00,000 కొంటే ₹1,00,000 లెక్క ఇవ్వాలి మనకి వాల్యూ. డబ్బులు ఇవ్వడు కానీ సేమ్ ఈక్వలెంట్ ఐటమ్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేశారంటే రాను రాను జనాలకి ఆశ ఉండాలి. మన ఆశ కంటే అత్యాశ ఉంది అనుకోండి, ఫిర్బీ ఓకే. అత్యాశ అంటే దురాశకి వెళ్ళిపోతున్నారు. అంటే మ్యాక్సిమం జనాల్ని ఎలా లూట్ చేయాలి. కొంతమంది పబ్లిక్లో కష్టపడి వస్తారు, కొంతమంది జనం మీద నడిచి వస్తారు. జనం మీద నడిచినట్టు ఎక్కువగా ఉండడు. పబ్లిక్గా సొంతంగా ఎలా గ్రో అయినట్టు డిఫరెంట్ ఉంటాడు. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ అన్నిట్లో కూడా దే ఆర్ ట్రైయింగ్ టు డూ సమ్ ఇల్లీగల్ థింగ్స్. వెండిలో కూడా స్కామ్స్ జరుగుతాయండి. ఇప్పుడు మీకు ఏం తెలుసండి, వెండి చూస్తుంది. ఎప్పుడైనా డూప్లికేట్ పట్టు చీర బాగా మెరుస్తుంది, ఒరిజినల్ పట్టు మెరదు, నిండుకుండా తలగదు, ఎంటీ వెజల్స్ మేకింగ్ మచ్ నాయిస్. ఇక్కడ అదే ఏంటంటే వెండి, ఇప్పుడు బంగారం మీద కొద్దిగా గవర్నమెంట్ చెక్ ఉంది, అప్పటికి 1-2% ఉండొచ్చు, దట్స్ ఓకే. బట్ వెండిలో లేదు. వెండిలో ఏమో సిల్వర్ అంటున్నాడు, అది సిల్వర్ ఇస్తున్నాడా, ఇంకేమి ఇస్తున్నాడు, బ్రాంజ్ చేయొచ్చు, కాపర్ చేయొచ్చు, బయట కోటింగ్ మాత్రం సిల్వరే ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే అనుకోకుండా రేట్లు విపరీతంగా పెరిగాయి వెండికి. అంటే గోల్డ్ని 20% పైన, గోల్డ్ కంటే ఇప్పుడు 20%, 10% తక్కువ ఉండేది. కేజీ బంగారం 10 గ్రాముల బంగారం చూస్తే. కానీ ఈరోజు గోల్డ్ మీద 20%, 25%, 95 ఉంటే అది 120 ఉంది. అంటే ఆల్మోస్ట్ 25,000 మేర వెరీ హై. సో ఇప్పుడు ఏమైంది, దాని మీద ఫోకస్ పెరిగింది. మీరు ఎప్పుడైనా చూడండి, ఉద్యోగాలు తీస్తే దొంగతనాలు ఎక్కువ అవుతాయి. మీరు చూసారు, మార్కెట్ ఉద్యోగాలు పోతున్నాయి అనుకోండి కంటిన్యూగా, వాళ్ళు ఏం చేయాలి, బయట జాబ్స్ రావు, బతకాలి లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పనిచేసే ఫ్లయింగ్ ఆఫీసర్ కానీ ఫస్ట్ 5 years బాగా చూసుకుంటారు, ఏదైనా స్టారే. 7th నోవోటెల్ తక్కువ ఉండదు, నోవోటెల్, కృష్ణోబ్రాయ్. ఒకసారి జాబ్లో బయటకు వచ్చారు, దే కెనాట్ సర్వైవ్. అప్పుడు సేవ్ చేస్తున్న బాగుంటారు. సేమ్ థింగ్ విత్ సినిమా ఫీల్డ్. పెద్ద పెద్ద హీరోలు 100, 200, 300, 500 రోడ్డు మీద పడి చచ్చిపోయారు, పేర్లు చెప్పడం కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇంపార్టెన్స్ పెరిగిందో అప్పుడు దాని మీద ఫోకస్ పెరుగుతుంది. అర్థమైందా? దానివల్ల ఏమైందంటే ఎక్కువ ఇప్పుడు పీపుల్ ఆర్ ఫైండింగ్ అవుట్ ఈజీ వే టు అర్న్ మనీ. గాట్ ఇట్? అంటే అతి తక్కువ సమయంలో కుబేర్లు అయిపోవాలి మనం. కుబేర్లు అంటే యూనో తొందరగా రిచ్ అయిపోవాలి. వెంకటేశ్వర స్వామి బ్రదర్ ఉన్నారు, గోవిందరాజ స్వామి, ఆయన లెక్క పెడుతూనే ఉంటాడు మీకు తెలిస్తే. సో నేను అనేది ఏంటంటే ఈ సిల్వర్ కూడా ఇప్పుడు హాల్ మార్క్ తేవాలి అనేది దే ఆర్ థింకింగ్. సో హాల్ మార్క్ తెస్తే అది కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యే, 100% కంట్రోల్ అవుతుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే అమ్మేటప్పుడు బయర్స్కి, ఇది బేసికలీ ఈ నోటిఫికేషన్ అంటే బయర్స్కి, ఎవరైతే కొనుక్కుంటారో. ఇప్పుడు వెండికి కూడా మీరు హాల్ మార్క్ ఉందా లేదా, ఉంటే BIS సర్టిఫై చేసిందా లేదా సర్టిఫికేట్ చూడాలి. గోల్డ్ కూడా సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు అడిగితే, మనం అడగపోతే ఇవ్వరు కానీ. సో అది ఇప్పుడు సిల్వర్ పెట్టిందంటే సిల్వర్ ఇస్ గోయింగ్ టు బి రెగ్యులేటెడ్. స్టాక్ మార్కెట్ ఉంది, సెబీ అని ఉంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అని, అది రెగ్యులేట్ చేస్తారు. మన బ్యాంకుల్ని RBI రెగ్యులేట్ చేస్తారు. అట్లా
ఈ బిఏ స్టాండర్డ్స్ ఉంటే కానీ మనం ఆ రేట్, లేకపోతే సిల్వర్ పోర్షన్ తగ్గించి మిగతా పోర్షన్ పెంచామనుకోండి, ఇప్పుడు ఐరన్ కాపర్ చాలా చీప్, గోల్డ్ చాలా, గోల్డ్ లో కూడా కాపర్ ఉంటుంది కొద్దిగా, బట్ ఉన్నంత వరకు మోతాదు ఉండాలి, ఎక్కువ మోతాదు ఉంటే క్వాలిటీ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వెండికి కూడా హాల్మార్క్ ఖచ్చితంగా అడగాల్సిందే, లేదు అంటే సెప్టెంబర్ 1 నుండి, ఈ నెల వరకు అడగలేదు, సెప్టెంబర్ 1, 2 నుండి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినప్పుడు చెక్ చేసుకుని కొనుక్కుంటూ, లేకపోతే దే మే స్టిల్ చీట్. ఇప్పుడు పాత ఉన్న స్టాక్ అంతా లేదు కదా, అదంతా మన మీద తిరుగుతారు కదా, అది మళ్ళీ మెల్ట్ చేసి చేయడం అనేది, ఎప్పుడైనా రీవర్క్ అనేది చాలా, ఇల్లు కూడా మీరు రీవర్క్ చేసినప్పుడు ఈ పక్క చేశారు, ఈ పక్క బాగుంటుంది, ఈ పక్క చేస్తే ఈ పక్క, అంటే రీవర్క్ అంత బ్యాడ్ థింగ్, ఇంకోటి దరిద్రం ఉంటుంది. తెలియకుండానే మనం డబ్బులు దానివల్ల మొత్తం అనుకుంటుంటే ఇంకో 20-30% అయిపోతుంది. కానీ మనం ముందు ఊహించి ఇదే కదా ఈ ముక్క చేస్తే పక్క ముక్క అందంగా ఉండదు. నేను పెళ్ళైనప్పుడు నేను చాలా చెప్తాను, ఫస్ట్ అందంగా లేని అమ్మాయిని చూపించాలి, తర్వాత అందం ఉన్న అమ్మాయికి పెళ్ళి అవుతుంది. అదే కదా. సో అలాగే ఇప్పుడు హాల్ మార్క్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే పబ్లిక్ విల్ బి మోర్ కేర్ఫుల్, మోర్ అష్యూర్డ్. బిఏఎస్ అనేది ఒక హామీ ఇస్తుంది, మేము చెక్ చేసాం, మేము స్టాంప్ చేసాం. ఇప్పుడు అందులో కూడా మేనేజ్ చేస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు నోట్లు ఉన్నాయి, నోట్లు ఎంత ఫ్రాడ్ అయిందో తెలుసు కదా, నోట్లు కనిపి అన్ని యాక్చువల్లీ డూప్లికేట్ నోట్లే, దొంగ నోట్లే బాగా మంచిగా కనిపిస్తాయి, గట్టిగా ఫామ్ గా. ఒరిజినల్ నోట్లు అంత ఉండవు. సో అది కనిపెట్టే విధానం వచ్చింది. ఇప్పుడు ఎక్కడో లైన్ ఉండాలి, ఇవన్నీ ఎన్ని కండిషన్ ఉంటే దొంగతనాలు రకరకాలు, ఇప్పుడు ఏటీఎం రకరకాల దొంగతనాలు. ఒకప్పుడు పిన్ కోడ్ చూసేవారు, ఇప్పుడు ఆ పిన్ కోడ్ మూస్తారు, ఇంకోటి ఏదో ఎదుగుతున్నారు, ఇంకోటి ఏదో, మొత్తం తెచ్చే బండినే లూట్ చేస్తున్నారు. మనం కూడా ఖజానా జ్యువెలర్స్ ఎక్కడో మియాపూర్ ఎక్కడ సమ్ ప్లేస్ ఖజానా మొత్తం డే టైం ఆఫీస్ టైంలో కూడా వచ్చి ధైర్యంగా తీసుకెళ్లారు. దొరికిపోతారు, అది వేరే సంగతి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇంకొన్ని రోజులు పోతే ఇత్తడికి కూడా వచ్చేస్తుంది, కాపర్ కూడా. ఇదే మన మోసాలు ఇక్కడ తప్పితే ఇంక నెక్స్ట్ కొత్త అవెన్యూస్ ఎదుక్కుంటాం. సో బంగారం ఎంత మనం జాగ్రత్త కొంటాము, అలాగే వెండి కూడా 100% దానికంటే ఎక్కువ జాగ్రత్త కొనుక్కోలేదు. ఇందులో కలపడం ఈజీ, అందులో కలపడం కొద్దిగా కష్టం. థ్యాంక్ యూ సార్.